ఆ ఎమ్మెల్యే లాకర్లో 40 కిలోల గోల్డ్. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు. 2 లాకర్లు తనిఖీ చేసిన ఈడీ 50.33 కోట్ల విలువైన బంగారు కడ్డీలు లభ్యం. ఇదివరకే 21 కిలోల గోల్డ్ సహా 103 కోట్ల సొత్తు సీజ్. వీడు మామూలుగా పుట్టడం బంగారంతో పుట్టినట్టుండు, కానీ అంటే బంగారం కడ్డీలు అంటే వీళ్ళు ఎమ్మెల్యేలే కదా, మరి వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడిది అంటే ఆలోచన చేయరు. ఎట్లా సంపాదిస్తున్నారు జనాల సొమ్ముతో, ప్రజల సొమ్ము, అది ఆలోచన చేస్తలేరు. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, గవర్నమెంటే ప్రజలు, అది ప్రజల సొమ్ము, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉన్నది. ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాలి, లేదంటే ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళన్నా ప్రశ్నిస్తారు. మాకెందుకులే పంచాయతీ అని మీరు సైలెంట్గా ఉంటే రేపు ఇవ్వాలా అదైంది దాని పక్కన మీ దానికి వస్తారు. ఇప్పుడు మొన్న హైడ్రా ఇదే కదా పరిస్థితి. అన్ని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ దాటి బఫర్ జోన్ దాటి ఎఫ్టీఎల్ ఇవన్నీ భూములు కట్టుకునేసరికి నీళ్ళు అందులోకి పోకుండా అడ్డం కట్టేస్తే యువతలో మంచి కొనుక్కున్న ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అంటే అది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఒకసారి అటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నా హైడ్రా కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఇగో ఇటువంటి దొంగలు ఈ కోట్లు కిలోల బంగారము సంపాదించుకోరు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మూసి చుట్టూన్నాయి మొత్తం పేదల ఇళ్ళు కావు అవి. ఒక్కొక్కరికి 4 ఇండ్లు ఉన్నోడే అక్కడ ఖాళీ జాగా ఉందని కబ్జా పెట్టిన వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వచ్ఛమైన పేదలు ఎవరు కూడా లేదు అక్కడ. వాళ్ళు పెట్టి కొంతమందికి అమ్మిర్రు, ఆ రకమైందే. కానీ ఎవ్వరు కూడా పేదలు అక్కడ కట్టుకొని ఉన్న పేదలు లేరు, కొనుక్కున్నోళ్ళే ఉన్నారు అక్కడ. ఆ కొనుక్కున్నోళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏమైనా ఇచ్చి వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఎంత కొనుక్కున్నారో వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చి వేరే దగ్గర చూపించాలి. వాళ్ళకు పెద్దోళ్ళ వాళ్ళు తెలిసి కావాలని కబ్జా చేద్దామని కట్టుకోరు కాబట్టి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి.